స్టోరీ ఉన్నా లేకపోయినా కూడా ఫైట్లు, కట్అవుట్లకు మించిన డైలాగ్స్, బీభత్సమైన స్లో మోషన్ నరుకుళ్ళు, నెత్తుటి చారలు ఇవన్నీ బోయపాటి శ్రీను సినిమాలో చాలా కామన్. ఇప్పుడు అదే కోవలో ఈ దర్శకుడు మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఇప్పుడు జై జానకి నాయక సినిమా వస్తోంది. పొరపాటున యాక్షన్ మానేసి లవ్ స్టోరీ చేస్తున్నాడేమో అని కొత్తలో డౌట్లు తెప్పించాడు. కానీ ఇప్పుడు ట్రైలర్తో తనేం మారలేదని, ఎప్పటికీ బీసీ సెంటర్లకు మాత్రమే తన సినిమాలు ఉంటాయని బోయపాటి ప్రూవ్ చేసుకున్నాడు. యథావిధిగా ఒక హీరో, ఒక హీరోయిన్, హీరో బాగా యాక్షన్ రిచ్, హీరోయిన్ బాగా గ్లామర్ రిచ్, ఇక ఖరీదైన విలన్లు, డబ్బున్న విలనీయులు అందరూ కొట్టుకుంటుంటే అదే జయ జానకి నాయక. హీరోకేమో హీరోయిన్ అంటే ప్రేమ, హీరోయిన్కు హీరోని మార్చాలని ప్రేమ, విలన్లకు ఇతడు గొడవకు వచ్చాడని గొడవలపై ప్రేమ, ఇక సవాలు చేస్తున్నా శవాలు లేస్తాయంటూ వార్నింగ్ ఇచ్చేసి ఆ హీరో తనను తాను ఒక భారీ కట్అవుట్లా ఎత్తి చూపిస్తాడు. అప్పుడు సీనియర్ విలన్ ఎలా రియాక్ట్ అవుతాడు, ఏంటి కదా అనేదే ఈ సినిమా. ఈ ట్రైలర్ చూస్తుంటే యాక్షన్, రకుల్, ప్రజ్ఞ, క్యాథరిన్ల గ్లామర్, పంచు డైలాగులు బాగానే ఉన్నాయి. కానీ ఎక్కడో బెల్లంకొండ శ్రీనివాస్ డైలాగులు చెబుతుంటే మాత్రం మనకు రుచించట్లేదు. ఎందుకోగాని మనోడు వాయిస్ పైన వర్కౌట్ చేయలేదే అని అనిపిస్తోంది. ఇకపోతే ఇంకా స్టార్డమ్ రాని ఒక హీరోతో ఇలా ఓవర్ స్టార్డమ్ ఉన్న ఊరమాస్ హీరోను పెట్టేసి తీసినట్లు సినిమా తీస్తే అది సింహ అండ్ సరైనోడు తరహాలో క్లిక్ అవుతుందా అంటే దానికి ఆన్సర్ బోయపాటినే చెప్పాలి. మొత్తం ట్రైలర్లో బోయపాటి రేంజ్ యాక్షన్ తప్పిస్తే ఋషి పంజాబీ ఫోటోగ్రఫీ ఆసక్తికరంగా ఉంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.